స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ. నగరమో నగర పరిసరాల్లో క్యాపిటల్ ఎక్కడ కొలువుదీరినా సెంటర్ పాయింట్ బెజవాడే. ఇప్పటికే విజయవాడ హాట్ కేక్. రాజధానిగా రూపాంతరం చెందాక బెజవాడలో బతకగలమా? ఆ ఖర్చుల్ని తట్టుకోగలమా? పేదల్నే కాదు, మిడిల్ క్లాస్ వెన్నులోనూ వణికి పుట్టిస్తోంది ఇక్కడి రియల్ భూమ్. సామాన్య జనం సంగతలా ఉంచితే క్యాపిటల్ సిటీ నిర్మాణానికి అవసరమైన భూముల్ని ప్రభుత్వం అంత సులభంగా సమకూర్చుకోగలదా? తన ఆలోచనలకు అనుగుణంగా భూ యజమానుల్ని ఒప్పించగలదా? అవరోధాల్ని అధిగమించి అవసరమైన మౌలిక సదుపాయాల్ని సమకూర్చగలదా? లక్ష్యాలతో పాటే ఎన్నో సందేహాలు. సర్కార్ ముందు ఎన్నెన్నో సవాళ్లు. విజయవాడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఓ ప్రత్యేకతున్న ఈ నగరం నవ్యాంధ్ర రాజధానిగా ఇప్పుడు రొమ్ము విరుచుకుంటుంది. ఇప్పటికే తాత్కాలిక రాజధానిగా సందడిగా ఉన్న విజయవాడ నవ్యాంధ్ర తొలి రాజధానిగా రూపుదాల్చబోతోంది. దుర్గమ్మ కొలువుదీరిన నగరం అందుకు సిద్ధమేనా? రాజధానికి తగ్గ మౌలిక సదుపాయాలు ఉన్నాయా? ఏపీ సర్కార్ దృష్టి పెట్టాల్సిన తొలి ప్రాధాన్యాలేంటి? రాష్ట్రానికి గుండెకాయ రాజధాని. పెట్టుబడులు కావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, దేశం దృష్టిని ఆకర్షించాలన్నా రాజధాని నగరానికి ఎన్నో సదుపాయాలు సమకూరాలి. అందులో ముందుగా చెప్పుకోవలసింది ఎయిర్పోర్ట్. దేశ విదేశీ వ్యాపారవేత్తలు రాకపోకలు సాగించాలన్నా, ఇతర ప్రాంతాలతో రాజధానికి అనుసంధానం జరగాలన్నా ఎయిర్ ట్రాఫిక్ కీలకం. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాల్లో త్వరితగతిన జరిగిన అభివృద్ధే దీనికి పెద్ద ఉదాహరణ. వాళ్ళు టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఆల్ ఫెసిలిటీస్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ లేనిదే మనకి విజయవాడ గుర్తింపు రాదు, విజయవాడ డెవలప్మెంట్ అంత ఈజీ కాదు. న్యాచురల్గా సహజంగా మరి రైతులు ఎక్కువ డబ్బు ఆశిస్తారు. మరి దాదాపు 300 కోట్లు అవుతుందో 400 కోట్లు అవుతుందో తెలియదు. అయినా కూడా అది రైతులకు ఇబ్బంది లేకుండా సాధ్యంత మటుకి వాళ్ళకి ఇచ్చే కాంపెన్సేషన్ ఇచ్చి ఎంత తొందరగా ఎక్వైర్ చేసి అది ఎయిర్పోర్ట్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు మళ్ళీ చాలా రెడీగా ఉన్నారండి. మేము పెద్ద బ్రహ్మాండమైన సిటీ కడతామని అయిపోతుంది. అదంత సాధ్యం కాదండి. విజయవాడకు చేరువలోనే గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. అయితే రాజధాని నగరానికి ఉండాల్సిన స్థాయిలో ఈ విమానాశ్రయం లేదనేది నిస్సందేహం. ఎయిర్పోర్టు విస్తరణకు దాదాపు 10 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. గతంలో ఈ విమానాశ్రయం నుంచి ఎన్ని విమానాలు తిరుగుతున్నాయో ఇప్పుడు కూడా దాదాపు అన్నే ఫ్లైట్లు ఎగురుతున్నాయి. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం స్థాయిని పెంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం 530 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రన్వే 7500 మీటర్లకే పరిమితమైంది. రన్వే నిడివి పెంచాలని ప్రభుత్వం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. విమానాశ్రయాన్ని 1000 ఎకరాలకు విస్తరించాలనేది లక్ష్యం. అయితే విస్తరణ కోసం రైతులు భూములిచ్చేందుకు ముందుకు రాకపోవడంతో పురోగతి కానరావటం లేదు. విమానాశ్రయ విస్తరణ జరగాలంటే ఇప్పటికిప్పుడు 264 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. భూసేకరణ జరగనంత కాలం గన్నవరం ఎయిర్పోర్టు అంతర్జాతీయ స్థాయికి ఎదగటం అసాధ్యం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా ఎదిగితే తప్ప రాజధాని నగరానికి వాయు రవాణా పెరగదు. ప్రభుత్వం దీనికోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అడుగు ముందుకు పడటం లేదు. ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలైన కేసరపల్లి, బుద్ధవరం, దావాజిగూడెం, అజ్జంపూడి గ్రామాల్లో భూసేకరణ జరగాల్సి ఉంది. ఇది వరకేమన్నా గట్టి ప్రయత్నం చేసుంటే ఫలితం ఎలా ఉండేదో గాని భూముల ధరలు చుక్కలనంటిన విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ప్రకటనతో సెంటు స్థలం కూడా బంగారమైపోయింది. ఎకరా భూమి లక్షల నుంచి కోట్లకు ఎగబాకింది. ఈ పరిస్థితుల్లో భూములివ్వడానికి రైతులు, స్థానికులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీంతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రతిపాదనకు ఆరంభంలోనే అడ్డంకులు తప్పడం లేదు. ఎయిర్పోర్టు విస్తరణకు భూసేకరణ పూర్తయితే గాని 12,500 మీటర్ల రన్వే ఏర్పాటు సాధ్యం కాదు. ఆ ప్రమాణాలకు తగ్గట్టు రన్వే ఉంటేనే ఇంటర్నేషనల్ సర్వీసులు నడవటానికి మార్గం సుగమమవుతుంది. దాంతోపాటు ఎయిర్పోర్ట్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్టుకు రోజు 7 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
దాదాపు 500 మంది నిత్యం ఇక్కడి నుంచి ప్రయాణాలు సాగిస్తున్నారు. రాజధానిగా ప్రకటించిన తరువాత ఈ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు పెరిగాయి. దీంతో ఫ్లైట్ల సంఖ్యను కూడా పెంచాల్సి ఉంది. మరోవైపు కేవలం ప్యాసింజర్ ఫ్లైట్లే కాకుండా రవాణా విమానాల రాకపోకలకు అనుగుణంగా కార్గో కోసం వసతులు కల్పించాల్సి ఉంది. గన్నవరం ఎయిర్పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా అదంతా సులువుగా జరిగేలా కనిపించటం లేదు. పూర్తి స్థాయిలో ఆధునీకరించి వసతులు కల్పిస్తే తప్ప ఇక్కడికి విమానాల సంఖ్య పెరిగే పరిస్థితి లేదు. విజయవాడను ఐటీ హబ్ అంటున్న ప్రభుత్వం విమానాశ్రయ విస్తరణ అన్నిటికీ మించిన పెద్ద సవాలు కాబోతోంది. రాజధాని కొలువుదీరనున్న కృష్ణా జిల్లాలో అనేక ప్రాజెక్టులు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. బందర్ పోర్టు మొదలుకొని ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు ఇప్పటికీ పూర్తి కాలేదు. మరోవైపు 180 కిలోమీటర్లతో భారీ రింగ్ రోడ్ కోసం ప్రభుత్వం కొత్త స్కీమ్ ను సిద్ధం చేస్తోంది. ఉన్నవాటికే దిక్కులేని పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు ఎప్పుడు పట్టాలెక్కుతాయి? ఈ విషయంలో ఏపీ సర్కార్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మచిలీపట్నం ఓడరేవు ఎన్నో ఏళ్లుగా విని విని విసిగెత్తిపోయారు అక్కడి ప్రజలు. సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ సర్కార్ కృతనిశ్చయంతో ఉన్న ఈ కల ఎప్పటికీ సాకారం అవుతుందన్నదే ప్రశ్న. నిర్మాణ దశలో ఉన్న మచిలీపట్నం పోర్టుతో రాజధాని నగరానికి కనెక్టివిటీ పెంచడానికి 4 వరుసల రోడ్డుకు 5 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ తర్వాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. పోర్టు పనుల్లో పురోగతి లేక రోడ్డు విస్తరణ ప్రాజెక్టు కూడా రద్దయింది. బెజవాడ బెంజ్ సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు 64 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్డు వెయ్యాలన్నది ప్రతిపాదన. తద్వారా నగర శివారు ప్రాంతాలైన కానూరు, కంకిపాడుతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా రవాణా సౌలభ్యం సులభతరమవుతుందని ఆలోచన. ఈ నేపథ్యంలోనే 606 కోట్ల అంచనాతో 2012లో టెండర్ కూడా పూర్తి చేశారు. అయితే టెండర్ దక్కించుకున్న కంపెనీ పని ప్రారంభించలేకపోయింది. దీంతో కేంద్రం గ్రాంటుగా ఇస్తానన్న 200 కోట్లు కూడా దక్కకుండా పోయాయి. రోడ్డు విస్తరణతో పాటు పూర్తవుతుందనుకున్న బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా ప్రాజెక్టుతో పాటే అటకెక్కింది. ఎక్కడా లేని విధంగా నగరం నుంచి 2 జాతీయ రహదారులు వెళుతున్నాయి. దీంతో ఇటు బెంజ్ సర్కిల్ వద్ద, అటు దుర్గమ్మ గుడి వద్ద నిత్యం గంటల తరబడి వాహనాలకు బ్రేక్ పడుతోంది. దుర్గగుడి వద్ద వాహనం వేగం సరాసరి 10 కిలోమీటర్లకు మించటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటు పక్కన చూస్తే హైవే నుంచి డైరెక్ట్గా వెహికల్స్ ఇటు వస్తాయి. ఇంకా లోకల్ నుంచి మన విజయవాడ, ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే వెహికల్స్ ఇటు ఉంటాయి. పామరు, నెక్స్ట్ అవనిగడ్డ, గుడివాడ వెళ్ళే వెహికల్స్ కూడా మొత్తం అన్నిటికీ జంక్షన్ ఇదే. సో ఆ జంక్షన్ అన్నీ ఒక చోట అవడం వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలోనే ప్రధానమైనటువంటి రద్దీ ప్రాంతాలుగా మారిపోయింది బెంజ్ సర్కిల్ అనేది. దుర్గగుడి దగ్గర నేషనల్ హైవే దగ్గర ఫ్లైఓవర్ లేకపోవటం వల్ల గంటల తరబడి ప్రయాణికులు ఆగిపోతూ ఉన్నారు, ట్రాఫిక్ నిలిచిపోతూ ఉంది. ఈ సమస్యల్ని 100 కోట్లు ఖర్చు పెడితే పరిష్కారం అయిపోతుంది. వీటిల్లో అప్పుడు ఇప్పుడు ఏ పురోగతి లేదు. నగరానికి ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట మొదలుపెట్టిన ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల వైఫల్యం విజయవాడ ప్రజలకు శాపంలా మారింది. ఉన్నతాధికారులు కనీసం 50% డ్యూటీ సిన్సియర్గా చేస్తున్న ఈ ప్రాజెక్టులు ఈపాటికే పట్టాలెక్కేవి. పాత ప్రాజెక్టులే ఇస్రోమంటుంటే ఇప్పుడు 6 లక్షల కిలోమీటర్లను చుట్టుతూ రింగు రోడ్డని ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలని చుట్టేలా భారీ రింగు రోడ్డు ఏర్పాటు చేస్తామంటోంది ఏపీ సర్కార్. దీంతో విజయవాడ పరిసర ప్రాంతాల స్వరూపమే మారిపోతుందని ఊరిస్తున్నారు పాలకపక్ష నేతలు. సుమారు 180 కిలోమీటర్ల పైగా రింగ్ రోడ్డు వస్తుందండి. సో ఆ రింగ్ రోడ్డు మధ్యలోనే రాజధాని అభివృద్ధి అంతా జరుగుద్దని చెబుతున్నారు. ఆ రింగ్ రోడ్లో ఇటు గన్నవరం జంక్షన్, నూజివేడు, గుడ్లవలేరు, గుడివాడ, తెనాలి, గుంటూరు ఇవన్నీ కూడా రింగ్ రోడ్డు పరిధిలో వస్తున్నాయి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద రింగ్ రోడ్డు అనమాట. అయితే చిన్న చిన్న ప్రాజెక్టులనే పూర్తి చేయలేని అధికారులు, పాలకులు కొత్త రాజధాని కోసం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారు. ఏళ్లుగా ఇస్తున్న హామీలు ఏమయ్యాయో కళ్లారా చూస్తున్న ప్రజలు వీటి సాధ్యాసాధ్యాలపై లెక్కలేసుకుంటున్నారు.
ఫోకస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.